ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఉదయకాలంలో మరొకసారి దేవుని వాక్య ధ్యానమునకై ప్రియ సహోదరి సహోదరులారా మిమ్మందరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మనమందరం కలిసి దేవుని మాటలు ఈ రీతిగా ధ్యానిస్తూ ఉండటం ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం. ఈ ఉదయకాల సమయంలో మరొక మారు ఒక చిన్న తలంపు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. గత వారం మనం చెప్పుకున్నాం, ఆర్ యు ఎ బ్లెస్సింగ్ ఆర్ ఎ కర్స్ టు యువర్ ఫ్యామిలీ, టు ద కాంగ్రిగేషన్ ఆర్ చర్చ్ ఆర్ టు ద సొసైటీ. నీవు నీ కుటుంబమునకు, నీ సంఘమునకు, లేక సమాజమునకు, లోకమునకు నీవు ఆశీర్వాదంగా ఉన్నావా లేక శాపంగా ఉన్నావా? దైవ గ్రంథంలో అద్భుతమైన విషయాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈ ఉదయకాలంలో మరొకసారి ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనమును జ్ఞాపకం చేసుకుందాం. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. దేవుడి పరిశుద్ధ లేఖనాలను మన వినికిడిలో దీవించును గాక. A love that separates. నీవు దేవుని ప్రేమించే వ్యక్తివై ఉంటే దేవుని పట్ల ఉన్న ప్రేమ నిన్ను లోకానికి వేరు చేస్తూ ఉంది. అది చక్కని భావం అండి. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారు దేవుని కొరకు ఈ లోకంలో ప్రత్యేకింపబడిన వారిగా ఉంటారు, వేరుగా ఉంటారు. అది దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలంలో ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. లోకమంతా చీకటితో, అంధకారముతో నిండి ఉన్న సమయంలో వెలుగై ఉన్న దేవునితో సంబంధము కలిగి ఉండుట. ఆమేన్. లోకంలో ఉన్న జనులు తమ ఇష్టానుసారంగా చెడు మార్గములు, చెడు నడతలు నడుస్తూ ఉన్న సమయంలో వెలుగై ఉన్న దేవునితో సంబంధాన్ని పెంచుకొని సహవాసం కలిగి ఉండి ముందుకు సాగిన వ్యక్తి నోవహు. నోవహు తన కుటుంబానికి, తన తరంలో ఉన్న వారికి ఆశీర్వాదకరంగా ఉన్నాడా, మేలుకరంగా ఉన్నాడా లేడా అనేది మనము గమనించినప్పుడు నోవహు తన కుటుంబమునకు దీవెనకరంగా మారినవాడు. దారి తప్పిన లోకంలో లోకానికి ఆశీర్వాదంగా మారినవాడు నోవహు. అదేమిటండి, ఎలా అనంటే నోవహును బట్టి దేవుడు మరలా లోకాన్ని ఆశీర్వదిస్తున్నాడు జలప్రళయం అనంతరం. ప్రియ సహోదరి సహోదరులారా, నోవహు జీవితంలో మనం గమనించినప్పుడు 3-4 గంభీరమైన విషయాలు ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారి జీవితాల్లో జరుగుతాయి అనటానికి ఒక చక్కని నిదర్శనం మనం చూస్తూ ఉన్నాం. నంబర్ 1, నోవహు
తనకున్న జ్ఞానమును మించి దేవుని ప్రేమించిన వాడు. తనకున్న తెలివితేటలు, తనకున్న జ్ఞానము, తనకున్న రేషనలిజం, ఆలోచన, వీటన్నిటిని మించి దేవుని ప్రేమించిన వాడు. ఎందుకని నేను ఆ మాట చెబుతున్నానంటే, నోవహు దేవుడు చెప్పిన పనిని చేసే విషయంలో తనకు తెలియదు. తను ఏం చేస్తున్నాడో, అలా చేస్తే ఏమవుతుందో కూడా తనకి తెలీదు. He never had knowledge of making a ship. ఓడను ఎలా నిర్మించాలి, ఎక్కడ నిర్మించాలి, ఎలా నిర్మిస్తే అది పని తెలీదు. తనకు ఆ నాలెడ్జ్ లేదు. కానీ దేవుని ప్రేమించాడు కనుక దేవుడు చెప్పినట్టు చేస్తున్నాడు. తర్వాత రెండవదిగా మనం చూసినట్లయితే, నోవహు తన జీవితంలో అన్నిటికీ మించి దేవుని మాటకే ప్రాధాన్యతనిచ్చిన వాడు. హల్లెలూయా. తన బిడ్డలు ఉన్నారు, భార్య ఉంది, ఇరుగు పొరుగు వారు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఆ ఊరిలో నివసిస్తున్న జనం ఉన్నారు. కానీ ఎవ్వరి మాటకు విలువ ఇవ్వలేదు నోవహు. దేవుని మాటకు విలువిచ్చిన వాడు. అందుకనే దేవుని ఎదుట విలువ పొందిన వాడు. హల్లెలూయా. దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్న 8వ వచనం, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను. దేవుని మాటకు విలువిచ్చాడు కనుక దేవుని ఎదుట విలువ పొందిన వానిగా ఉన్నాడు. ఆ తర్వాత మూడవదిగా మనం చూసినట్లయితే, నోవహు దేవుని వాగ్దానాలలో ఆనందించినవాడు. He enjoyed the promises of God. దేవుని పిల్లలు దేవుని మాట వినేవారు. వారు లోకం నుండి వేరవ్వాలి. He should be separated for God's sake. దేవుని కొరకు, దేవుని నామము నిమిత్తము వేరవటం చాలా అవసరం. నోవహు తరంలో, నోవహు కాలంలో మనం చూసినప్పుడు భూమి మీద ఉన్న నరులందరూ తమ తమ మార్గములను చెరపివేసుకొని చెడగొట్టుకున్నారు. చెడిపోయిన లోకంలో నోవహు ఉన్నాడు, కానీ నోవహు చెడిపోలేదు. హల్లెలూయా. ఈనాడు మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం, చాలా చోట్ల, చాలా కుటుంబాలలో, చాలామంది బిడ్డల జీవితాల్లో చూస్తాం. వారు ఉండటానికి దేవుని సన్నిధిలోనే ఉంటారు, కానీ చెడిపోయిన జీవితాలు, చెడిపోయిన ఆలోచనలు, చెడిపోయిన ప్రవర్తన ఎంత శోచనీయం. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరులరా, ముఖ్యంగా యవ్వన బిడ్డలరా, నీవు లోకం నుండి, చెడిపోయిన లోకం నుండి వేరు చేయబడి దేవుని మాట వింటూ దేవుని ఎదుట విలువ పొందిన వ్యక్తివై ఉండి దేవుని వాగ్దానాలలో ఆనందించే వ్యక్తివిగా నీవు ఉంటున్నావా? అలా ఉంటే నీవు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటావు. లోకమంతా చెడిపోయింది, లోకమంతా నాశనం చేయబడింది. దేవుని తీర్పు లోకం మీదకు వచ్చింది.
ఆ తీర్పులో ఎవరు నిలువబడలేకపోయారు, అందరూ నశించారు. కానీ దేవుని కొరకు వేరు చేయబడిన వాడు, దేవుని మాటకు విలువిచ్చిన వాడు, దేవునికి ఇష్టునిగా జీవించిన వాడు, దేవుని ఎదుట నీతిమంతునిగా చెప్పబడిన వాడు, దేవుని సముఖంలో విలువను పొందినవాడు, ఆయన కృపను పొందిన నోవహు తన కుటుంబమును రక్షించుకున్నవాడు. హల్లెలూయా. ఈ ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకో, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఎల్లప్పుడూ తండ్రి మాటను వినువానిగా ఉన్నారు. అందుకే మత్తయి శుభవార్త 11వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం. ప్రభువైన యేసు క్రీస్తు వారు రూపాంతర అనుభవాన్ని పొందుకున్నప్పుడు ఆ తాబోరు కొండపైన ఆయన మహిమతో నింపబడినప్పుడు పరలోకం నుండి ఒక స్వరం వినిపిస్తూ ఉంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన నాకు ఇష్టమైన వాడు. వై? బికాజ్ he obeys, he hears the voice of the Lord, voice of the Father. తండ్రి యొక్క మాటను వినేవానిగా, తండ్రి మాటకు విలువిచ్చిన వానిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. తండ్రికి ఇష్టమైన వాడిగా ఉన్నాడు. ఆయనను బట్టి లోకమునకు ఎంత గొప్ప ఆశీర్వాదం ఇవ్వబడింది. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిని చేరి ఆయన మాటలు వింటున్నటువంటి నీవు నేను జ్ఞాపకం చేసుకుందాం. ఎవరి మాటలు వింటున్నావు? డూ యూ రియల్లీ లవ్ ద లార్డ్? ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుత్థానుడైన తరువాత పేతురును అడుగుతూ ఉన్నాడు, యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా? డూ యూ లవ్ మీ? ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యావ్ ఎ లవ్ ఫర్ ద లార్డ్, యూ విల్ బి సెపరేటెడ్ ఫర్ గాడ్. నీవు దేవుని ప్రేమించే వ్యక్తివిగా ఉన్నట్లయితే దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వ్యక్తివిగా ఉంటావు, వేరు చేయబడిన వ్యక్తివిగా ఉంటావు. నోవహు దేవునిని ప్రేమించిన వాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో లోకంలో ఎన్నెన్నో ప్రేమలు మనం వింటున్నాం కదా. పుస్తకాల పట్ల ప్రేమ కలిగిన వారు, సినిమాల పట్ల ప్రేమ కలిగిన వారు, టీవీ సీరియల్స్ పట్ల ప్రేమ కలిగిన వారు, మద్యపానం పట్ల ప్రేమ కలిగిన వారు, జోదమాడటం పట్ల ప్రేమ కలిగిన వారు, తమ శరీరము కోరుకున్నట్లుగా జీవించటం పట్ల ప్రేమ కలిగిన వారు. అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రభు పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉన్నవా? ఓ చిన్న ప్రశ్న. దేవుని పట్ల నీకున్న ప్రేమ లోకానికి నిన్ను వేరు చేస్తూ ఉంది, దేవునికి ఇష్టడిగా మారుస్తూ ఉంది, దేవుని వాగ్దానాలను ఆస్వాదించే వ్యక్తిగా, ఆనందించే వ్యక్తిగా, దేవుని కార్యాలతో నింపబడే వ్యక్తిగా నేను చేస్తూ ఉంది. నోవహు దేవునిని ప్రేమించాడు, లోకమునకు వేరై జీవించాడు, దేవుని ఎదుట విలువైన వానిగా ఉన్నాడు, దేవుని వాగ్దానాలతో నింపబడిన వానిగా ఉన్నాడు. అల్టిమేట్గా మనం చూసినప్పుడు 9వ అధ్యాయంలో నోవహు లోకమునకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండెను. హల్లెలూయా. ఆర్ యు ఎ బ్లెస్సింగ్ టు దిస్ వరల్డ్?
or to your family or to the church. నువ్వు నీ కుటుంబం కొరకు, నీ సంఘము కొరకు, ఈ లోకము కొరకు ఆశీర్వాదకరమైన వ్యక్తివిగా ఉంటున్నావా? ఆ రీతిగా మన జీవితాలు ఉండాలని ప్రభు యొక్క కోరిక. మన వలన లోకానికి, మన వలన కుటుంబానికి, మన వలన సంఘానికి సమస్యలు రాకూడదు, మన వలన శ్రమలు కలగకూడదు. మనం సంఘానికి, కుటుంబానికి, సమాజానికి ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా ఉందాం. దేవుని ఎదుట విలువ కలిగిన వారు, ఆయనకిష్టులైన బిడ్డలుగా మనం జీవించుదాం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థించుదాం. ప్రార్థన. లోకమునకు వెలుగయ్యున్న మా ప్రియ తండ్రి, నిన్ను వెంబడించు ప్రతి ఒక్కరు, నిన్ను ప్రేమించు ప్రతి ఒక్కరూ మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పిన ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాలంలో నిన్ను ప్రేమించే బిడ్డలుగా, నీ కొరకు ప్రత్యేకింపబడిన వారమై నీ ఎదుట విలువ కలిగిన జీవితాలు కలిగి జీవించుటకు సహాయం చేయండి. నోవహు నిన్ను ప్రేమించాడు, అందుకే నీ మాట విన్నాడు. మేము నిన్ను ప్రేమిస్తే నిజమే నీ మాట వినువారంగా ఉంటాం. యోహాను శుభవార్త 14వ అధ్యాయంలో మన నాథుడు, మీ కుమారులు యేసయ్య వారు చెప్పినట్లుగా, మీరు నన్ను ప్రేమించిన ఎడల, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా వాక్యమును గైకొనును, నా ఆజ్ఞకు లోబడి ఉండును. నోవహు మీ ఆజ్ఞకు లోబడ్డాడు, అందుకే కుటుంబానికి ఆశీర్వాదంగా ఉన్నాడు, లోకానికి ఆశీర్వాదంగా ఉన్నాడు. నశించిపోయే మృతతుల్యమైన లోకంలో నూతనత్వాన్ని, నూతన తరానికి నాంది పలికిన వానిగా నోవహును మీరు నిలువబెట్టారు. స్తోత్రాలు. మేము ఈ ఉదయ కాలంలో నీ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ అవును నిన్ను గణపరిచేవారుగాను, నీ మాటకు లోబడి నిన్ను కొనియాడు బిడ్డలుగా మేము ఉండి ఒక నూతన తరానికి మీ పట్ల భయము, భక్తి, ప్రేమ, విశ్వాసము కలిగిన ఒక తరానికి మేము ఆరంభంగా ఉండటానికి సహాయం చేయండి. మాదిరికరమైన జీవితాలు కలిగి ఉండటానికి కృప చూపండి. ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డను దీవించి తమ కుటుంబములకు, తమ సంఘములకు, తమ చుట్టూతో ఉన్న సమాజమునకు ఆశీర్వాదకరమైన బిడ్డలుగా మలచి ముద్రించమని యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా కాపుదల, ఆదరణ, ఆశీర్వాదం దేవుని ఎదుట విలువైన వారంగాను, లోకంలో వేరు చేయబడిన వారంగాను ఆయన నామమును ఘనపరుస్తూ ప్రభు రాకడ పర్యంతము ముందుకు కొనసాగులాగున ప్రభు ఆత్మ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.